వెల్కమ్ బ్యాక్. అమెరికా భద్రత కోసం గ్రీన్లాండ్ తమకు కావాల్సిందే అంటూ ఉన్నారు ట్రంప్. మరి గ్రీన్లాండ్ మీద సైనిక చర్య కూడా దిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో రష్యా ఏం చేయబోతోంది? ఎంజీ రావు గారు, రష్యా ఏమన్నా అడ్డుకునే అవకాశం ఉంటుందా ట్రంప్కి? అంటే గ్రీన్లాండ్ ఆక్రమణకు వీలు కాకుండా రష్యా అడ్డుకునే ప్రయత్నం ఏదైనా జరుగుతుందంటారా? ఎస్ అండి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే, ఈ డెన్మార్క్లో ఉన్న గ్రీన్లాండ్ సుమారు 8 లక్షల చదరపు కిలోమీటర్ల ఉన్న ఈ మంచు ఖండం, మంచు ద్వీపమైన గ్రీన్లాండ్ నాకు ఇచ్చేయండి, ఇవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లో సైనిక చర్య ద్వారా అయినా గ్రీన్లాండ్ని నేను ఆక్యుపై చేసేసుకుంటాను అని ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇటు డెన్మార్క్ ప్రెసిడెంట్ అయితే నువ్వు ఇచ్చినా మేము యుద్ధం చేస్తామని ఆయన మాట్లాడడం, తర్వాత ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ మెలోని అయితే ట్రంప్కి డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం, నాటో దేశాలు తన సుమారు ఒక 17,000 అంటే డెన్మార్క్ ఉన్న 17,000 మంది ఫోర్సెస్కి కొన్ని లక్షల మంది ఫోర్సెస్ని గ్రీన్లాండ్ పంపడం జరుగుతుంది. కానీ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ తన స్పెషల్ ఫోర్సెస్కి, తన కమాండ్కి, ఏది నార్త్ అట్లాంటిక్ ఉత్తర అమెరికా కమాండ్కి ఒక స్పెషల్ ఆపరేషన్ ద్వారా గ్రీన్లాండ్ ఆక్యుపై చేసుకోండి అని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అనేది మనకు తెలుస్తుంది. అంటే గ్రీన్లాండ్ ఆక్రమణకి సైనిక చర్య అమెరికాకి పూనుకుంటుంది, సైనిక చర్యకే అమెరికా పూనుకుంటుందని తెలుస్తుంది. ఈ సమయంలో నాటో దేశాల రక్షణే మనం మాట్లాడకూడదండి. ఎందుకంటే గ్రీన్లాండ్ ఆయన ఏం చెప్తున్నాడు, రష్యా చైనాని సర్వనాశనం చేయాలంటే నాకు గ్రీన్లాండ్ కావాలని ఆయన చెప్తున్నాడు. మరి రష్యా చైనా ప్రతిస్పందన ఎలా ఉందంటే, ముందుగా రష్యా ప్రతిస్పందన ఎలా ఉందో చూడాలి. రష్యా తన అమ్ముల పొదులో అతి భీకరాస్త్రం ఏంటంటే Tu-22M అనే ఒక ఫైటర్, ఒక బాంబర్ ఉంటుందండి. ఈ Tu-22M అని 1950, 80లో 60లోనే తయారు చేసేసింది రష్యా. ముఖ్యంగా 1960లోనే అది తయారు చేసి ప్రవేశపెట్టింది. అప్పటి నుంచే రష్యా వాయుసేనలో ఉంటుంది. ఈ Tu-22Mను ఏమంటారంటే పోలార్ బేర్ అంటారన్నమాట. అంటే ధ్రువ ప్రాంతంలో అది కింగ్ లాంటిది అనమాట. అంటే ధ్రువ ప్రాంతంలో పనిచేస్తుంది. ఆ ధ్రువ ప్రాంతం అంతా సుమారు 22 గంటల పాటు భూమి మీద రాకుండా ఉంటుంది అనమాట. ఇది రష్యా రీసెంట్గా Tu-22Mని ధ్రువ ప్రాంతం అంతా తిప్పిందనమాట. ఈవెన్ రీఫ్యూలింగ్ కూడా ధ్రువం, అంటే చూడండి, ఉత్తర ధ్రువం మీద ఒక పెద్ద బాంబర్ వెళ్ళి ఆ పైన అక్కడ చక్కర్లు కొడుతూ అక్కడే రీఫ్యూలింగ్ చేసుకొని అక్కడే తిరిగి వచ్చిందంటే దాన్ని ఊహించుకోవాలి. Tu-22M అనే ఫైటర్ ఈ బాంబర్లో వందలాది అణ్వాయుధాలను ప్రవేశపెట్టగలదు. ఎందుకంటే డజన్ల కొద్దాయి ఉన్నాయి. అంటే అణ్వాయుధ క్యాపబుల్ అనమాట. దాన్ని పడగొట్టడం అమెరికాకి సాధ్యం కాదు. అంటే ఏంటి, అమెరికాని డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నాడు పుతిన్ ఈరోజు. ఎందుకు, నువ్వు గ్రీన్లాండ్ ఆక్యుపై చేసుకుంటే నేను ఏమి చూస్తూ ఉండను, నేను అడ్డగిస్తా, కావాలంటే కాసుకో అని. ఎందుకంటే గ్రీన్లాండ్ అమెరికా చేతిలోకి వెళ్తే మొట్టమొదటిగా నష్టం కలిగేది రష్యాకే. ఎందుకంటే అక్కడ మ్యాప్ను మనం గమనిస్తే ఉత్తర ధ్రువం దగ్గర ఆ పక్కన కెనడా, తర్వాత అమెరికా అలస్కా ప్రాంతం ఉంటే దానికి ఆపోజిట్లో ఈ రష్యా మొత్తం టెరిటరీ ఉంటుందండి. ఏది బ్యారెంట్ సీ నుంచి, నార్థన్ సీ నుంచి ఆర్కిటిక్, సైబీరియా ఇదంతా ఉంటుంది. తర్వాత బేరింగ్ స్ట్రైట్ ఉంటుంది అనమాట. ఈ గ్రీన్లాండ్ మధ్యలో ఉన్నదే అమెరికా చేతిలోకి వెళ్ళడం అంటే ఇది రష్యాకి చాలా చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా రష్యా చాలా హోప్ఫుల్గా ఉంది. ఎందుకంటే ఉత్తర ధ్రువం, ముఖ్యంగా ఆర్కిటిక్ మహాసముద్రం, ఈ గ్లోబల్ క్లైమేటిక్ చేంజ్ అంటే ఉష్ణం పెరగడం వల్ల, గ్లోబల్ ఉష్ణోగ్రత పెరగడం వల్ల అది కరుగుతుంది. కాబట్టి రష్యా, చైనా, ఈవెన్ ఇండియా మూడు కలిసి అక్కడ నార్త్ అట్లాంటిక్ సీ రూట్ అని డెవలప్ చేస్తుంది. ఈరోజు ఆర్కిటిక్లో ఉన్న ఈ గ్రీన్లాండ్ని అమెరికా చేతిలోకి వెళ్ళిపోతే ఈ రష్యా, చైనా, ఇండియాలతో ప్రవేశపెడుతున్న ఈ రూట్ని అది కంట్రోల్ చేసేస్తుంది. తర్వాత రష్యాని ఎప్పుడు పడితే అప్పుడు అటాక్ చేయొచ్చు అనమాట. చాలా పెద్ద కష్టం. అందుకనే రష్యా తన Tu-22Mని అక్కడ పంపించి నేను అడ్డుకుంటానని అమెరికా సైనిక చర్యకి దిగితేనే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే రష్యా సైలెంట్గా ఏం లేదు. దీంతోపాటు తన ఒరిష్నిక్ మిసైల్ని ఇప్పుడు ఉక్రెయిన్ మీద ప్రయోగిస్తున్నాడు ఆయన. 5,500 కిలోమీటర్ల రేంజ్ అనే చెప్తున్నారు. కానీ ఇప్పుడు సైనికంగా నిపుణులు మాట్లాడుతున్నారు, రష్యాకి ఎంతో టెక్నాలజీ ఉంది, ఈ ఒరిష్నిక్ని ఇంకా రేంజ్ ఈజీగా పెంచవచ్చు. కాబట్టి ఈ ఆర్కిటిక్ దగ్గర ఉన్న బ్యారెంట్ సీ, ఉత్తర ధ్రువం దగ్గర, ఈ సైబీరియా దగ్గర దాన్ని మోహరిస్తే ఆ ఒరిష్నిక్ అనేది రష్యా, అమెరికా క్యాపిటల్ అయిన వాషింగ్టన్ DC, చికాగో, ముఖ్యంగా నార్త్ ఈస్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, గ్రేట్ లేక్ రీజన్ సర్వనాశనం చేయగలిగింది అనమాట. అమెరికా ఏ వ్యవస్థ కూడా, ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వ్యవస్థ కూడా ఒరిష్నిక్ని అడ్డగించలేదు. కాబట్టి ఒరిష్నిక్ అని, ఈ Tu-22M అని, తర్వాత Su-57 వీటిని అక్కడ మోహరించడం, తర్వాత బోల్గరాడో అనే ఒక దారుణమైన ప్రపంచంలో అతిపెద్ద జలంతర్గామి ఇప్పుడు బెరెంట్స్ సీ దగ్గర ఉంది. అంటే ఆర్కిటిక్ దగ్గర
గ్రీన్లాండ్కి చాలా సమీపాన ఈ బోల్గరాడో మిసైల్ మోహరించి ఉంది, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రష్యా సైన్యం అక్కడ ఆల్రెడీ ఉంది. ఒకవేళ గ్రీన్లాండ్ అది ఆక్యుపై చేసుకోవడానికి వెళితే అదే అవకాశం తీసుకుని రష్యా తన స్కాండినేవియన్ నేషన్స్ అంటారన్నమాట, ఇది నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, ఈ 5 నేషన్స్ని స్కాండినేవియన్ నేషన్స్ అంటారు. వీటిలో ఆక్యుపేషన్ దిగిపోతుందండి. ఎందుకంటే ఆర్కిటిక్ గ్రీన్లాండ్ని అమెరికా ఆక్యుపై చేసుకోవడం నా నేషనల్ సెక్యూరిటీకి ప్రాబ్లం కాబట్టి ఇది నా ప్రాంతంలో ఉండాలి. అందువల్ల ఆర్కిటిక్ ఈ ప్రాంతం అంతా ఇటువైపు అంతా నా ఆధీనంలో ఉంటే అటువైపు అమెరికా ఉంటుంది, లేకపోతే నేను రక్షించుకోలేనని ఇది ఆ హార్ట్లాండ్ థియరీ పేరు చెప్పి ఇది వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా రష్యా అక్కడ సైనిక మోహరింపులు ఆల్రెడీ చేసేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నిన్న చైనా చైనా మినిస్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కూడా దీని మీద ప్రతిస్పందించడం జరిగింది. ఏది మొట్టమొదటిగా చైనా గ్రీన్లాండ్ ఆక్యుపేషన్కి అమెరికా దిగడం మంచిది కాదు, ఇది ప్రపంచ శాంతికి చాలా పెద్ద విఘాతం, నేను దాన్ని ఒప్పుకోనని చైనా కూడా రష్యాకి సపోర్ట్ చేయడం జరిగింది. అంటే ఏంటి, అమెరికా గ్రీన్లాండ్ ఆక్యుపై చేసుకోవడానికి వస్తే మాత్రం ఇటు చైనా రష్యాలు రంగంలో దిగిపోయినాయి అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మరి ట్రంప్ ఏం చేస్తారో చూద్దాం.